హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి భైరవ వాక నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భైరవ వాక నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. తొలి పావంచ దగ్గరకు చేరుకుంది పాత్రో కుటుంబం. అప్పుడే దేవస్థానం కచేరీలో గంటలు వరుసగా 7 టంగు టంగున దిక్కులు పిక్కటిల్లేలా మోగాయి. అప్పుడే ఏడైపోయిందా? పాత్రో మనసులోనే అనుకున్నాడు. అదే క్షణంలో ఆ పక్కనే వచ్చి ఆగిందొక ఆటో. ఆటోలో నుండి గైడ్ పాండే దిగబోతూ పాత్రో కుటుంబాన్ని చూశాడు. పనిపిల్ల అరుంధతి కూడా వారిని చూసింది. ఆటోలో నుండి దిగుదామని ఉద్యుక్తుడైన గైడ్ ఆగిపోయాడు. దిగండి సార్, ఇదే చందనపురి, అదిగో కొండ బస్ స్టాండ్, చెప్పాడు ఆటో డ్రైవర్. అదిగో అక్కడ బస్సు కదిలిపోతోంది, పద అక్కడికి పోని ఆటో, చెప్పాడు పాండే. ఆటో స్టార్ట్ చేశాడు డ్రైవర్. పాత్రో కుటుంబం తొలి పావంచ దగ్గర కాలభైరవ స్వామికి దండం పెట్టుకుంటున్నారు. కొబ్బరికాయ ఒకటి విసురుగా కొట్టాడు పాత్రో. ఆ కొబ్బరి చెక్కల మీద నుండి దాటుకుని ముందుకు సాగిపోయారందరూ. గైడ్ పాండే, పనిపిల్ల అరుంధతి కొండ బస్ స్టాండ్లో ఆటో దిగారు. కొండకు వెళ్లే బస్సు ఎక్కడానికి క్యూ యాత్రికులతో చాలా రద్దీగా ఉంది. యాత్రికులతో రద్దీగా ఉన్న క్యూలో ప్రతి ఒక్కరిని పోలీసులు మెటల్ డిటెక్టర్తో పరిశీలిస్తున్నారు. బస్సు ఎక్కుతున్న దగ్గర కూడా అందరినీ నిశ్చితంగా చెక్ చేస్తున్నారు. తీవ్రవాది దగ్గర లాక్కున్న బ్యాగ్ను ఎలాగైనా పోలీసులకు అందేలా చెయ్యాలి. ఎలా? గైడ్ పాండేని తొలిచేస్తున్న ప్రశ్న. పోలీసులు ప్రతి చోట 2-3 చొప్పున తిరుగుతూ ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తున్నారు. కొంచెం దూరంలో ఉన్న సులాబ్ కాంప్లెక్స్ పాండే కళ్లను ఆకర్షించింది. పనిపిల్ల అరుంధతిని అక్కడే నిలబడమని వడివడిగా సులాబ్ కాంప్లెక్స్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడున్న కుర్రాడి చేతిలో రూపాయి పెట్టి ముస్లిం తీవ్రవాదుల దగ్గర లాక్కున్న సంచి ఆ కుర్రాడి పక్కనున్న బల్ల కింద పెట్టి చూడమని టాయిలెట్లోకి దూరాడు గైడ్. అక్కడ కూడా బాగా రద్దీగా ఉంది. టాయిలెట్కి రూపాయి చొప్పున వసూలు చేస్తున్న కుర్రాడు క్షణక్షణం టాయిలెట్ క్లీన్ చేస్తూ తిరుగుతున్నాడు. అదే అదనుగా చూసి టాయిలెట్లో నుండి బయటకు వచ్చిన పాండే సంచిని అక్కడ వదిలేసి గభాలన అరుంధతి దగ్గరకొచ్చాడు. అయితే తాను ఉండమన్న చోట అరుంధతి కనిపించలేదు. బస్టాండ్ అంతా పరికించి చూసిన గైడ్ పాండేకి పనిపిల్ల అరుంధతి కొబ్బరికాయల వర్తకి రామయ్యమ్మతో మాట్లాడడం కనిపించింది. ఆమెకి కనిపిస్తే ఏం జరుగుతుందోనని వెనక్కి తిరిగి నిలబడ్డాడు పాండే. ఇంతలో అరుంధతి వచ్చి భుజం మీద చెయ్యి వేసేసరికి ఉలిక్కి పడ్డాడు పాండే. ఆవిడికి దొరికిపోయావా? భయంగా అన్నాడు పాండే. మీ వాళ్ళు నీకోసం వెతుకుతున్నారని చెప్పింది. వాళ్లను కలిశానని అబద్ధమాడాను. వాళ్ళు మెట్ల మార్గంలో వెళుతున్నారని చెప్పింది. అవును, వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను నీళ్లు త్రాగాలని క్యూ దగ్గరకు వచ్చానని చెప్పి తప్పించుకున్నాను, అంది అరుంధతి. పద పద, మనం క్యూలో నిలబడ్డ ప్రతి ఒక్కరిని చాలా సునిశ్చితంగా పరిశీలించి చూడాలి, అన్నాడు పాండే. మధ్యాహ్నం 2 గంటల్లోగా ముస్లిం తీవ్రవాది ఉనికిని పసిగట్టాలి. అతను చేయబోయే విధ్వంసం జరగకుండా ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విధ్వంసం జరగకూడదు, అనుకున్నాడు పాండే. అరుంధతి, పాండే క్యూలో నిలబడ్డారు. క్యూలో ఉన్న యాత్రికులనందరినీ తన డేగ కళ్లతో పరిశీలిస్తూ చివరిలో నిలబడ్డ పాండే, అరుంధతుల దగ్గరకు వచ్చాడు ఎస్ఐ. అంతలో ఎస్ఐ దగ్గరకు వచ్చాడు ఒక పోలీస్. సార్, ఉదయం స్టేషన్కు 2 కేసులు వచ్చాయి. ఏడాది పసిపాపని ఎత్తుకుపోయారని రిపోర్ట్ ఇచ్చిన తల్లిదండ్రులు స్టేషన్లో ఏడుస్తూ కూర్చున్నారు, చెప్పాడు పోలీస్. వాళ్ళకి టిఫిన్ అది పెట్టించావా? అడిగాడు ఎస్ఐ. ఎస్ సార్, చెప్పాడతను. కొండ మీద క్రింద గస్తీలో ఉన్న మన వాళ్ళకి పాప ఆచూకీ కోసం మెసేజ్లు ఇచ్చావు కదా? ఎస్ఐ అడిగాడు. ఎస్ సార్, అన్నాడు పోలీస్. నువ్వెళ్ళు, స్టేషన్లో ఉండు. మన మొగుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఆ తీవ్రవాదులు ఎంతమంది ఉన్నారో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, నీరసంగా అన్నాడు ఎస్ఐ. సార్, భైరవ్వాక నుంచి కమిషనర్ గారు ఇంకా రాలేదా? పోలీస్ అడిగాడు. వస్తే ఇక్కడింత ఖాళీగా మనం మాట్లాడుకుంటూ నిలబడగలమా అంటూ, సరి నువ్వు స్టేషన్కి వెళ్ళి కూర్చో, వెళ్ళు, అన్నాడు ఎస్ఐ. సార్, ఇంకో కేసు వచ్చింది సార్, చెప్పాడు పోలీస్. ఏంటో, విసుగ్గా అన్నాడు ఎస్ఐ. ఎవడో ఒరియా అమ్మాయిని లేవదీసుకుపోయాడట. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, చెప్పాడు కానిస్టేబుల్. నేరకపోయి స్టేషన్కి వచ్చి పడ్డాను. నిన్నటి వరకు టౌన్లో హాయిగా ట్రాఫిక్లో తిరిగేవాణ్ణి, మనసులోనే గొణుక్కున్నాడు ఎస్ఐ. సార్, సంశయంగా అన్నాడు కానిస్టేబుల్. దాన్ని లేవదీసుకుపోయినవాడు ఈ పాటికి విశాఖపట్నం సరిహద్దులు దాటేసే ఉంటాడు. ఎందుకైనా మంచిది అన్ని స్టేషన్లకి మెసేజ్ ఇవ్వు, చెప్పాడు ఎస్ఐ. ఎస్ఐ, కానిస్టేబుల్ మాట్లాడుకుంటున్న ప్రతి మాట వింటున్నాడు పాండే. మొదటి నుండి చుట్టుపక్కల జరిగే ప్రతి విషయం ఎంతో నిశితంగా పరిశీలిస్తే గాని పాండే ముందుకు అడుగు వెయ్యడు.
అతని పాము చెవులకు ఎస్ఐ కానిస్టేబుల్ మాటలు స్పష్టంగా వినిపించాయి. తమ ఇద్దరి మీద పోలీసుల నిఘా లేదన్నది రూఢి అయ్యాక పాండే మనసు తేలికపడింది. ఇక తన ముందున్న సవాల్ తీవ్రవాదిని పట్టుకోవడం, మట్టుబెట్టడం. అది జరిగితేనే తమ దోపిడీ విజయవంతమయ్యేది. ఇంతలో పోలీస్ సైరన్లు గై గైమని ఆ ప్రదేశమంతా ఆక్రమించాయి. భైరవ్వాక నుండి పోలీస్ జీపులు, వ్యాన్లు ఒకదాని వెంట ఒకటి వచ్చి బస్టాండ్లో ఆగాయి. పోలీస్ వ్యాన్లో నుండి బిలబిలమంటూ పోలీసులు మెటల్ డిటెక్టర్లు పట్టుకుని దిగారు. ఇంకో వ్యాన్లో నుండి పోలీస్ జాగిలాలు 4 దిగాయి. ఆ పోలీస్ కుక్కల్ని పట్టుకున్న 4 వ్యక్తులు క్యూ లైన్లను, ఆ వెనుక ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. జాగిలాలు, క్యూ లైన్లు చుట్టుపక్కల వాసన చూస్తూ ముందుకు పరిగెడుతుంటే వారి వెనక పోలీసులు పరిగెడుతున్నారు. బస్టాండ్లో వరుసగా ఉన్న కొబ్బరికాయల దుకాణాలు, చిత్రాటోపీ బిల్డింగ్, దాని ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద ఫోటో దుకాణాలు, లాడ్జీలు అన్నీ జాగిలాలతో తనిఖీ చేస్తున్నారు. బస్టాండ్లో నుండి పోలీసు వ్యాన్లు, జీపులు కోనేరు వైపు పరుగందుకున్నాయి. స్టాండ్లో కొంతమంది పోలీసులు ఉండిపోయారు. అదంతా గమనిస్తున్న పాండేకి మనసు కుదుటపడింది. తీవ్రవాది ఈ ప్రాంతంలో ఎక్కడా లేడన్న విషయం రూఢి అయింది. అయితే తనకంటే ముందే ఆ తీవ్రవాది కొండపైకి చేరుకున్నాడా? దేవాలయంలోనే ఆత్మాహుతికి సిద్ధపడతాడా? దుర్మార్గుడు! ఎంత దారుణానికి ఒడిగడుతున్నాడు! చదివిన చదువుకి తగిన ఉద్యోగం దొరక్క, చిన్నప్పటి నుంచి చెప్పేవారు, చూసేవారు లేక తనలాంటి వాళ్ళు దొంగలుగా మారి సమాజాన్ని దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద వ్యాపారులను, నల్లధనం పుష్కలంగా ఉన్నవాళ్లనే తాము ఇన్నాళ్లు దోచుకున్నారు. చిల్లర దొంగతనాలకు ఏనాడూ పాల్పడలేదు. చందనపురి దేవస్థానంలో కొన్ని కోట్ల విలువైన బంగారం విలువే కట్టలేని ఎంతో పురాతన పచ్చలహారం ఉన్నాయని తెలిసి ఈ దోపిడీకి పథకం వేసింది తమ ముఠ. ముఖ్యంగా విదేశాల్లో ఈ నగలకి బాగా గిరాకీ ఉందని తమ గ్యాంగ్ లీడర్ చెప్పాడు. ఈ దోపిడీ విజయవంతమైతే తమ ముఠాలోని సభ్యులెవరూ ఇక దొంగతనాలు, దోపిడీలు చెయ్యక్కర్లేకుండా జీవితాంతం పిల్లాపాపలతో హాయిగా బతకొచ్చన్న ఈ పథకం రచించారు. 6 నెలలు తను, మోనిషా ఎన్నో కష్టాలు, నష్టాలు తట్టుకుని అతి సాధారణ జీవితం గడిపారు. కేవలం ఈ రోజు కోసమే. కానీ ఇప్పుడు ఇలా పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. దేవాలయాన్ని అణువణువు పరిశీలిస్తున్న ఈ పోలీసు విషవలయం నుండి, క్షణక్షణం ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నుండి, ఏ క్షణాన ఆ తీవ్రవాది ఎక్కడ ఏ రూపంలో విధ్వంసం సృష్టిస్తాడో ఎరుగక పడే ఈ నరకయాతన నుండి బయటపడి తాము ఎలా పథకం నెరవేర్చుకోగలరు? ఎలా? పాండేని ఆలోచనలు నమలేస్తున్నాయి. అరుంధతి మాత్రం పాండేతో ఉందే గాని తనకు తాను తప్పు చేశానేమోనన్న భయంతో కుంచుకుపోతోంది. ఒక్కోసారి తనకు తానే సమర్థించుకుంటోంది. నెమ్మదిగా క్యూ ముందుకు సాగుతోంది. ఒక్కో బస్సు నిండిపోగానే చిత్రాటోపీ చుట్టూ తిరిగి కొండపైకి చక్రాలు ఈడ్చుకుంటూ బస్సులు ముందుకు పరిగెడుతున్నాయి. పై ప్రాంతాల నుండి దైవ దర్శనానికి చాలామంది భక్తులు కార్లలోనూ, స్కూటర్లపైన, ఆటోలపైన వచ్చి బస్టాండ్ చేరుకుంటున్నారు. బస్టాండ్కు వచ్చిన ప్రతి వాహనాన్ని పోలీసులు ఆపి చెక్ చేస్తున్నారు. ఆటోలో వచ్చిన వారు బస్టాండ్లో దిగి కొందరు కాలినడకన కొండపైకి వెళుతున్నారు. కొందరు క్యూలో బస్సు కోసం నిరీక్షిస్తున్నారు. కార్లు, స్కూటర్లు చిత్రాటోపీ దగ్గర ఆపి తమ వాహనాలకు టిక్కెట్లు తీసుకుని నేరుగా కొండపైకి వెళ్ళిపోతున్నారు. కొండపై నుండి బస్సు వచ్చి ఆగగానే అందులో నుండి భక్తులు బిలబిలా దిగిన తర్వాత ఒక కానిస్టేబుల్ ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి మెటల్ డిటెక్టర్తో ఒక్కొక్కరిని చెక్ చేసి బస్సులోకి ఎక్కిస్తున్నాడు. పాండే, అరుంధతి కూడా కొండ బస్సు ఎక్కుతున్నారు. కానిస్టేబుల్ డిటెక్టర్తో చెక్ చేస్తున్నాడు. బస్సు ఎక్కుతూ సులాబ్ కాంప్లెక్స్ వైపు అనుకోకుండా చూశాడు పాండే. తను వదిలేసిన బ్యాగు ఆ కుర్రాడు చూశాడా? అందులో ఏమన్నా విలువైన వస్తువులున్నాయని నొక్కేశాడా? అలా అయితే తన ఆలోచన ప్రకారం ఆ బ్యాగ్ పోలీసులకు చేరదు. అది చేరకపోతే పోలీసులు ఈ రాత్రి అంతా దేవాలయాన్ని కాపలా కాస్తూనే ఉంటారు. ఆ బ్యాగ్ పోలీసులకు దొరికితే తీవ్రవాదులు ఎంతమంది ఇక్కడకు వచ్చారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అన్న విషయం పోలీసులకు తెలుస్తుంది. అదే ఆలోచనలో బస్సు ఎక్కుతూ సులాబ్ కాంప్లెక్స్ కుర్రాడు బల్ల కింద పాండే వదిలేసిన సంచి పట్టుకుని కొండ బస్సు దగ్గరకు పరిగెట్టుకు వస్తున్నాడు. అక్కడి నుంచే పాండేని గుర్తించినట్టున్నాడు. పరుగున బస్సు కేసు చూస్తూ దూసుకు వస్తున్నాడు. కొండ బస్సు నిండిపోయింది. క్లీనర్ తలుపులు బిడాయించాడు. రైట్ చెప్పాడు. నెమ్మదిగా కదులుతున్న బస్సుకి ఎదురుగా ఆ కుర్రాడు సంచి పట్టుకుని పాండే కేసు చూస్తూ వస్తున్నాడు. అక్కడే నిలబడ్డ ఎస్ఐ ఆ కుర్రాడిని, సంచిని ఆతృతగా పరిగెట్టుకు రావడాన్ని గమనిస్తున్నాడు. పాండేకి గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఆ కుర్రాడు తనని గమనించాడు. సంచి తెస్తున్న కుర్రాడిని ఎస్ఐ చూస్తున్నాడు. ఆ సంచి ఎస్ఐకి దొరికితే బస్సులో ఉన్న తనని ఆ కుర్రాడు గ్యారంటీగా గుర్తించాడు.
ఆ సంచి తనే అక్కడ వదిలిపెట్టానని చెప్తాడు. తనే తీవ్రవాదిని ఎస్ఐ అనుమానంతో పట్టుకుంటాడు. ఖచ్చితంగా పట్టుకుంటాడు. తమ పథకం 3rd డిగ్రీ ప్రయోగించి తమ బండారం అంతా కక్కిస్తారు. తమ పథకం, ఇన్నాళ్ల కృషి గోవిందా హరి గోవింద. తల మీద 2 చేతులు పెట్టుకుని అరుంధతి పక్కనే సీట్లో కూలబడ్డాడు గైడ్ పాండే. ఆ కుర్రాడు సంచితో బస్సు ఎదురుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. కొండబస్సు ఆగింది. ఆ కుర్రాడి చేతిలో సంచి ఎస్ఐ తీసుకున్నాడు. ఆ కుర్రాడు బస్సు కేసి చేయి చూపించి ఏదో చెప్తున్నాడు. భయం భయంగా క్షణం కళ్ళు మూసుకున్నాడు పాండే. తొలిపావంచ దాటి మెట్ల మార్గాన నడక సాగిస్తున్నారు పాత్రో కుటుంబం. తొలిపావంచ దాటిన వెంటనే కుడి పక్కన దేవస్థానం నిర్వహిస్తున్న పాఠశాల ఉంది. సువిశాలమైన ఆవరణలో ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఎడమ పక్కకు చూస్తే కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు పాములా మెలికలు తిరిగి కనిపిస్తోంది. మెట్ల మార్గాన ఇరువైపులా ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద పనస, జీడి, మామిడి చెట్లు, పొడవుగా రివటలా ఉన్న పోక చెట్లు ఉన్నాయి. మెట్టు మెట్టుకి యాచకులు చిన్న చిన్న గోనె సంచులు, చాపలు, గుడ్డలు పరిచి రకరకాలుగా భక్తులను సంబోధిస్తూ యాచిస్తున్నారు. అందులో కొందరు గుడ్డివాళ్లు, కొందరు కుంటివాళ్లు, అలా నటిస్తున్న వాళ్ళు. మెట్ల మార్గంలో దారి పొడుగున మెట్టు మెట్టుకి ఒకరున్నారు. యాచకత్వాన్నే నిర్మూలిస్తామని ప్రభుత్వాలు చట్టసభల్లో వాగ్దానాలు చేస్తున్నాయి. యాచకులు లేకపోతే యాత్రా స్థలానికి సార్థకతే లేదన్నట్టు యాచకులు యాత్రికులను మించి మెట్టు మెట్టుపైన పొంచి ఉన్నారు. పాత్రో తల్లికి మనసు చివుక్కుమంది. నాయనా పాత్రో, యాత్రకొచ్చి యాచకుల్ని చిన్నబుచ్చి మనం దైవ దర్శనం చేసుకున్నా మనకు పుణ్యఫలం దక్కుతుందా? వీళ్ళందరూ తృప్తి పడితే కదా పైనున్నవాడు పరవశించేది అంది. తల్లి మాటలు కూడా నిజమేననిపించింది పాత్రోకి. అలాగే మా అంటూనే తొలి పావంచ దాటాక మెట్ల పక్కనే ఓ మూల ఓ ముసలావిడ చిల్లర నాణాలు పోగులుగా వేసుకుని కూర్చుని ఉండడం చూశాడు పాత్రో. ముష్టి వాళ్ళందరికీ మహారాణిలా ఉందామె. ఏమ్మా, నాకు 100 రూపాయలు చిల్లరిస్తావా? ఆమె దగ్గరకు వెళ్ళి అడిగాడు పాత్రో. చేత్తో 100 నోటు పట్టుకుని ఆమె కళ్ళ ముందుంచాడు. 100 నోటుకేసి ఆశగా ఆతృతగా చూస్తూ, నేను కూర్చున్నది, ఈ చిల్లర పోగేసుకున్నది ఊరికే కాదు నాయనా. నీలాంటి వాళ్ళు పుణ్యం సంపాదించుకోవడానికి, దానం చేయడానికి వీలుగా ఉంచిందే ఈ చిల్లర చెప్పిందామె. చిల్లరో 50 రూపాయలకిచ్చి మిగతా 50 పదులు ఇవ్వమ్మా అడిగాడు పాత్రో. 50 రూపాయలకి పదులిచ్చి మిగతా మొత్తానికి చిల్లర పావలాలు, పదులు, అర్ధలు, రూపాయలు ఇచ్చింది. ఓపిగ్గా లెక్కపెట్టిన పాత్రో ఆశ్చర్యపోయాడు. అదేంటి, చిల్లర 40 రూపాయలే ఉంది అన్నాడు. మారకానికి 20 రూపాయలు తీసుకుంటా, 50కే కదా నువ్వు చిల్లర అడిగింది, అందుకే 40 రూపాయలు చిల్లరిచ్చా, 5 పదులకి ఒక్క పైసా తీసుకోలేదు చెప్పిందామె. ఇక్కడ చిల్లర మారకం కావాలంటే అంతే బాబూ అప్పుడు చెప్పింది కూలీ మనిషి పక్క నుండి. ఇంకేం చేస్తాడు, ఏం చెయ్యగలడు? అంతా లెక్కయ్యాక వద్దని తిరిగి ఇస్తే పుచ్చుకునేది లేదని ముందే చెప్పింది. అయినా వేలల్లో పోసి వస్తువు కొన్న తర్వాత తిరిగి తీసుకోవడం ఎక్కడా లేదు కదా, అదే వ్యాపార సూత్రం ఈవిడ అవలంబిస్తోంది అనుకుంటూ 40 రూపాయల చిల్లర తల్లికి, తండ్రికి, భార్యకి, కొంచెం కొంచెం పిల్లల చేతుల్లో పోశాడు పాత్రో. తండ్రి దగ్గర తీసుకున్న చిల్లర నాణాలు తమ జేబులో వేసుకున్నారు పిల్లలిద్దరూ. అయ్యో, అవి మీకు కాదమ్మా, ఇక్కడ ఇలా దారి పొడుగునా కూర్చున్న వాళ్ళకి వాళ్ల ముందు పరిచిన గుడ్డల మీద వెయ్యండి పిల్లలిద్దరికీ అర్థమయ్యేలా చెప్పాడు పాత్రో. మేం వెయ్యం, మాకు కావాలి ఇద్దరూ మారం చేశారు. పోనీలేండి, మా దగ్గరున్నాయిగా, ఇవి చాలు చెప్పింది పాత్రో భార్య. భార్య శశికళ చెప్పింది విని మౌనంగా ముందుకు నడిచాడు పాత్రో. మెట్ల మార్గంలో గోలగోలగా ఉంది. తప్పెటగుళ్ళు వాయించుకుంటూ గుంపులు గుంపులుగా కొందరు చందనస్వామి మీద జానపద గీతాలు పాడుకుంటూ మెట్లెక్కుతున్నారు. అలా గుంపుగా పెద్ద పెద్ద తాళాలతో భజన చేసుకుంటూ వెళ్లే గుంపును గరిడి అంటారు. పాత్రో కుటుంబం మాత్రం నెమ్మదిగా మెట్ల దారికి అటూ ఇటూ కూర్చున్న యాచకులకు చిల్లర నాణాలు దానం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మెట్ల మార్గంలో వెళుతున్న కొద్దీ చుట్టూ గుబురుగా పెరిగిన అడవి, అందులో పెద్ద పెద్ద పనస చెట్లు, చెట్టు నిలువునా కొమ్మ కొమ్మకు వేలాడుతున్న పెద్ద పెద్ద పనస పళ్ళు, అక్కడక్కడ సంపెంగ పూల చెట్లు, గుబురుగా ఆకుల మల్లె విరగబూసిన సంపంగి పూలు, అప్పుడప్పుడు ఉన్నట్టుండి వీస్తున్న ఈదురుగాలికి కమ్మనైన సువాసనలు మెట్ల మార్గంలో ప్రయాణిస్తున్న యాత్రికుల్ని పలకరిస్తూ పరవశుల్ని చేస్తున్నాయి. మెట్ల మార్గంలో కొంత దూరం వెళ్ళాక ఇక నడవడం మా తరం కాదని పాత్రో ముసలి తల్లిదండ్రులిద్దరూ మెట్ల పక్కనున్న గట్టు మీద చతకిలబడ్డారు. వారి ముందు సామాన్లు బరువు మోస్తూ అవలీలగా మెట్లెక్కుతున్న కూలీ మనిషి కూడా వీరిని చూసి ఆగి నిలబడింది. నెమ్మదిగా ఎక్కండమ్మా, ఎంతో దూరం లేదు, ఇంకో అరగంటలో వచ్చేస్తుంది గుడి
చెప్పిందామె. అరగంట కాదు, అరక్షణం కూడా నడవడం కష్టంగా ఉంది ఆయాసంతో రొప్పుతూ చెప్పారు పాత్రో తల్లిదండ్రులు. కొండపై నుంచి మెట్ల మార్గంలో నడిచి వస్తున్న యాత్రికులు పరుగు పరుగున మెట్లు దిగుతున్నారు. కిందకు దిగడం సులువు, మెట్లు పైకెక్కడం ఎంతైనా కష్టమే. వాళ్లను చూస్తూ అనుకున్నారు పాత్రో కుటుంబ సభ్యులు. పాత్రో తల్లిదండ్రులు కూర్చున్న దిశకు ఎదురుగా మెట్ల పక్కనే కొందరు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. అది చూసిన పాత్రో తల్లిదండ్రుల పక్కనే చతికిలబడిన కూలి మనిషిని అడిగాడు, ఏంటది అని. పిచ్చుకదార. ఈ మెట్ల దారిలో దారి పొడుగునా 12 దారలున్నాయి. ఇవి పుట్టుదారలు. 4 కాలాల్లోనూ ఎప్పుడూ ఎండిపోవడం, దారలు ఆగిపోవడం ఉండదు. ఈ దారలు ఇలా నిత్యం పారుతూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడ పుట్టాయో ఎవరికీ తెలీదు. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఈ పుట్టుదారల్లో స్నానం చేస్తూ కొండపైకి చేరుకుంటారు చెప్పిందావిడ. ఈ మాటలు వినేసరికి భక్తితో ఒళ్ళు పులకరించింది అందరికీ. పాత్రో తల్లే ముందుగా పిచ్చుకదార దగ్గరకు వెళ్లి క్యూలో నిలబడింది. ఆమెనందరూ అనుసరించారు. పైకప్పు రాతి చప్టాలతో మూసి ఉంది. పిచ్చుకధార సన్నగా స్వచ్ఛంగా ఏనుగు ఆకారంలో ఉన్న రాతి బొమ్మ నోట్లో నుండి నీరు ధారలా పడుతోంది. ఆ ధార పక్కనే ఒక బ్రాహ్మణుడు నిలబడి స్నానం చేస్తున్న భక్తుల తల మీద తులసి ఆకులు ఉన్న చెంబుతో నీళ్లు పట్టి ఏవో మంత్రాలు చదువుతూ పోస్తున్నాడు. భక్తులందరూ ఒక్కొక్కరే స్నానం చేసి ఆయన పాదాలకు నమస్కరించి ఎంతో చిల్లర ఆయన చేతిలో పెడుతున్నారు. దూరం నుండి అదంతా గమనిస్తున్నారు పాత్రో కుటుంబ సభ్యులు. భక్తులందరూ పిచ్చుకధారలో స్నానం ఆచరించి ధార నుంచి నేరుగానే తడి బట్టలతో మెట్ల మార్గంలో నడిచి వెళుతున్నారు. దారి పొడవునా ఉన్న ధారల్లో స్నానాలు చేస్తున్నారు. పాత్రో కుటుంబం పిచ్చుకధారలో స్నానం చేసి బయటకొచ్చారు. మనిషి దగ్గర 2 రూపాయలు తీసుకున్నాడు అక్కడున్న బ్రాహ్మణుడు. పిల్లలతో కలిపి 12 రూపాయలు ఇవ్వాలని ఖచ్చితంగా వసూలు చేశాడు. భగవంతుడు సృష్టించిన ఈ పుట్టుధారల్లో స్నానం చేయడానికి కూడా ఇలా ప్రతి చోట డబ్బులు గుంజడం అన్యాయం. పాత్రో తండ్రి మూలుక్కున్నాడు. తప్పదయ్యా, ఈ క్షేత్రాన్ని నమ్ముకుని కొన్ని వేల మంది బతుకుతున్నారు. మీలాంటి దయగలవారు లేకపోతే ఆ పంతులు గారి కుటుంబ పోషణ ఎలా సామి? మూటలు మోస్తున్న కూలి ఆమె అంది. ఆమె మాటల్లో మానవత్వం కనిపిస్తోంది. నిజమే అనుకున్నాడు పాత్రో. కానీ దైవ దర్శనానికి వచ్చే తమలాంటి మధ్యతరగతి భక్తులు ఇలా ప్రతి చోట డబ్బులు చెల్లించుకుంటూ పోతే చివరికి తిరుగు ప్రయాణానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఎదురైతే అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆ ఆలోచన భయంకరంగా ఉంది అనుకున్నాడు పాత్రో. ఆ ఆలోచన రావడంతోనే పాత్రో అదిరిపడ్డాడు. వెంటనే జేబులో ఉన్న మిగిలిన పైకం లెక్క పెట్టుకుని తమ కుటుంబపు తిరుగు ప్రయాణానికి అవసరమైన డబ్బులు లెక్కపెట్టి బ్యాగ్లోనే ఇంకో మూల భద్రపరుచుకున్నాడు. తడిబట్టలతో మెట్లెక్కుతూ దారి పొడవునా కనిపించిన సాకిదార, పిల్లధార, స్వామిధారలు దాటి వాటిల్లో స్నానం చేసి ముందుకు సాగుతున్నారు అందరూ. స్వచ్ఛమైన ధారల్లో స్నానం చేస్తుంటే ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది. అంత రద్దీలోనూ ధారలో స్నానాలు చేస్తూ అక్కడున్న పంతుళ్లకు దక్షిణలు సమర్పించుకుంటూ వెళ్తున్నారు. ఆకాశధార దగ్గరకు చేరుకున్నారు పాత్రో కుటుంబం. ఎత్తైన కొండ మీద నుండి జలపాతంలా దబదబా శబ్దం చేస్తూ పడుతోంది ఆకాశధార. దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం. రాతి గుహల్లో ఉన్న ఆంజనేయ స్వామికి ముందర నిలువ నీడ కోసం రాతి చప్టాపైన స్లాబ్ నిర్మించి ఉంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన చందనపురి క్షేత్రానికి రాతి శిల్పాలతో చెక్కిన చారిత్రాత్మక ఆలయమని ప్రసిద్ధి. మెట్ల మార్గం కూడా ఎన్నో ఏళ్ల క్రితం ఆనాటి రాజులు నిర్మించిందని చరిత్ర చెప్తున్న సత్యం. ఆంజనేయ స్వామి గుడికి కొద్ది దూరంలో కొంతమంది గుమిగూడి ఉన్నారు. దేవస్థానం స్వీపర్లు నాచుపట్టిన మెట్లను భక్తులు జారి పడకుండా బ్లీచింగ్తో శుభ్రం చేస్తున్నారు. ఎత్తుగా ఉన్న మెట్ల దగ్గర గుమిగూడి ఉన్న భక్తుల దరిదాపులకు చేరుకున్నారు పాత్రో కుటుంబం. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పరుగులెట్టి మెట్లెక్కుతున్నారు. ఆ వెనక పాత్రో తల్లిదండ్రులు, పాత్రో భార్య శశికళ మాత్రం మెట్లెక్కడానికి నానాయాతన పడుతున్నారు. వీరికంటే ముందు నడుస్తున్న కూలి మనిషి ఆ గుంపు దగ్గర నిలబడి పరిస్థితి గమనించింది. అక్కడకు చేరుకున్న పాత్రో కుటుంబాన్ని ఆ వైపుకు వెళ్లవద్దని వారించింది. ఆ గుంపు దగ్గరకు వెళ్ళకండి, ఇటు ఆకాశధార దగ్గరకు రండి అంటూ తాను కూడా ఆకాశధార దగ్గరకు చేరుకుంది కూలి మనిషి. ఏమైంది? పాత్రో అడిగాడు. ఎవరో ఒక ఆమె చనిపోయింది నిర్లిప్తంగా చెప్పింది కూలి మనిషి. అదేంటి? ఆశ్చర్యంగా అన్నారు పాత్రో తల్లిదండ్రులు. పాపం, ఏ దుర్మార్గుడు మోసం చేశాడో. ఏడాది పిల్లాడిని తీసుకువచ్చి ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ తనువు చాలించింది బాధగా చెప్పిందావిడ. అయ్యో, ఆమెతో ఎవరూ లేరా అడిగింది శశికళ. దిక్కు మొక్కు ఎవరూ లేక వచ్చిందేమో. మొగుడి బాధలు భరించలేక ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చిందో. ఏం చెప్పగలం తల్లి,
అందావిడ. పాత్రోకి మనసుండబట్టక ఆ గుంపు దగ్గరకు వెళ్ళాడు. తల్లిదండ్రులు వద్దని వారించినా వినలేదు. దేవస్థానం శానిటరీ సిబ్బంది అక్కడున్న స్త్రీమూర్తి శవం దగ్గర నిలబడి ఉన్నారు. కొంతమంది భక్తులు చుట్టూ చేరి వింతగా చూస్తున్నారు. పాత్రో ఆ గుంపును చేరుకుని ఆమెను చూశాడు. పెద్దింటమ్మాయిలాగా ఉంది. ఖరీదైన చీర కట్టుకుంది. ఆమె మొహం చూస్తుంటే చనిపోయినట్టు లేదు, గాఢ నిద్రలో ఉన్నట్టుంది. ఆమె పక్కన ఆడుకుంటూ ఏడాది పిల్లాడు ఎంతో అందంగా ముద్దుగా ఉన్నాడు. పాత్రో మనసు బాధగా మూలిగింది. భగవంతుడా, ఏంటి నీ లీలలు! కనులు తెరవకముందే ఈ పసికందును అనాథను చేశావు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినట్టు ఉన్న ఈమె ఏ కలిగినింటి పిల్లో కదా, ఇలా ఇక్కడ దిక్కులేని చావుకు గురి చేశావు. నీ దివ్యక్షేత్రంలో దివ్యత్వం సిద్ధిస్తుందని, మానవుల కష్టాలు కడతేరుస్తావని ఇక్కడికి ఎంతో దూరం నుండి వస్తున్న భక్తులకు ఇదా స్వామి నువ్వు చూపిస్తున్న మోక్షం? బాధగా ఆక్రోశించింది పాత్రో మనసు. అక్కడ ఆమె శవాన్ని కాపలా కాస్తున్న దేవస్థానం సిబ్బందిని అడిగాడు పాత్రో. ఇప్పుడేం చేస్తారు? పాపం ఆ బిడ్డ గతేం కాను? ఏం చేస్తాం, పోలీసులకు కబురు పెట్టాం. పంచనామా అయ్యేలోగా వీళ్ళ బంధువులు ఎవరైనా వస్తే శవాన్ని అప్పగిస్తాం, లేదా అనాథ శవంలా మేమే దహన సంస్కారాలు నిర్వహిస్తాం చెప్పాడు శానిటరీ మేస్త్రి. మరి ఈ బాబు? అడిగాడు పాత్రో. వైజాగ్లో ఉన్న పాపా హోంలో అప్పగిస్తారు. అంతకంటే ఎవరైనా ఏం చేయగలరు అన్నాడు మేస్త్రి. ఎవరైనా పెంచుకుంటానంటే? కుతూహలంగా అడిగాడు పాత్రో. ఆ బాబు మొహం చూస్తుంటే ముచ్చటగా ఉంది. పాప పుణ్యాలెరగని బోసి నవ్వుతో ఎంత ముద్దొస్తున్నాడు. క్రింద మా ఆఫీస్ ఉంది. పోలీసుల సమక్షంలో వారి అడ్రస్ అది తీసుకుని పిల్లాన్ని అప్పగిస్తాం చెప్పాడతను. నేను పెంచుకుంటానిస్తారా అన్నాడు పాత్రో. అయోమయంగా పాత్రో కేసి చూశాడతను. మీకు పిల్లలు లేరా అడిగాడతను. ఉన్నారు, ఇద్దరు, ఒకరు బాబు ఒకరు పాప అన్నాడు పాత్రో. మరి? మరింత ఆశ్చర్యానికి గురై అడిగాడు శానిటరీ మేస్త్రి. కన్న బిడ్డల్నే పెంచలేక అమ్మేస్తున్న తల్లిదండ్రుల్ని చూశాడు. కానీ ఇద్దరు పిల్లలున్నా అనాథగా మిగిలిన ఈ పిల్లాన్ని పెంచుకుంటానంటున్నాడు. ఇతను మనిషేనా అనుకున్నాడు మేస్త్రి. మీ అడ్రస్ ఇవ్వండి. సాయంత్రం మీరు దర్శనం చేశాక కింద మా ఆఫీస్ ఉంది, అక్కడకు రండి. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక బాబును తీసుకుందరు గాని. ఈలోగా వాళ్ళు వస్తే మీకు బాబునివ్వడం కుదరదు చెప్పాడు శానిటరీ మేస్త్రి. పాత్రో తన అడ్రస్ గల విజిటింగ్ కార్డు తీసి అతనికిచ్చాడు. తిరిగి వచ్చేస్తూ ఆమె కేసి తేరిపారా మరోసారి చూశాడు. నిశ్చలంగా పడుకున్న ఆమె మొహంలో కొట్టొచ్చినట్టు ఏదో కళ కనిపిస్తోంది. పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న ఆమె చనిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. ఆ గుంపులో నుండి బయటకొచ్చి ఎదురుగా ఉన్న ఆకాశధార దగ్గర నిలబడ్డ తమ వారి దగ్గరకు నడవబోయిన పాత్రో మెట్లపైనున్న నాచుకు జరజర జారి ఆ పక్కనే దుప్పటి పరిచి అడుక్కుంటున్న యాచకుడి మీద పడ్డాడు. ఈ హఠాత్ పరిణామానికి ఎటో చూస్తున్న యాచకుడు ఉలిక్కి పడ్డాడు. మీద పడ్డ పాత్రోని చేత్తో పట్టుకుని కూర్చోబెట్టాడు. అమాంతం అలా పడ్డంతో యాచకుడి మీద పడుతూనే అతని పక్కనే ఉన్న బట్టల మూట మీద తల పడింది. అందులో ఏముందో గాని పాత్రో తలకి బొప్పి కట్టింది. నెమ్మదిగా లేచి నిలబడి తలకి తగిలిన దెబ్బ దగ్గర చేత్తో తడుముకున్నాడు పాత్రో. గాయమైతే కాలేదు గాని బాగా బొప్పి కట్టింది. కింద పడ్డ తనని బలంగా పట్టుకుని లేవదీసిన యాచకుడిని చూసి ఆశ్చర్యపోయాడు పాత్రో. అతను ఎంతో బలంగా ఉన్నాడు. 6 అడుగుల ఆజానుబాహుడినైన తనని, బలమైన బరువైన తన శరీరాన్ని ఎంత అవలీలగా ఎత్తి నిలబెట్టేశాడు. మనసులోనే కృతజ్ఞతాభావంతో అతన్ని అభినందించుకున్నాడు. కింద పడ్డ పాత్రో లేచి జేబులో ఉన్న రూపాయి నాణెం అతని ముందున్న దుప్పటిపై వేసి తన సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నాడు. అయితే అతని పక్కనే బట్టల మూటలా ఉన్న ఆ పెద్ద మూటలో ఏముందో గాని తల మాత్రం బాగా బొప్పి కట్టింది అనుకున్నాడు పాత్రో. పాత్రోని లేవనెత్తి తనకేమీ పట్టనట్టు యథాలాపంగా తన ముందు నుండి వెళుతున్న భక్తుల్ని యాచిస్తున్నాడు అతను. అతను దేవాలయాన్ని దోపిడీ చేయడానికి వచ్చిన ముఠాలోని ఒక వ్యక్తిని ఎవ్వరూ గ్రహించలేదు. అతను పాండే గ్యాంగ్లోని జాకబ్. ముష్టివాడి వేషంలో అక్కడ మాటు వేసి ఉన్నాడు. తన ముఠా పథకం ప్రకారం రాత్రికి అందరూ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కలుసుకోవాలి. ఆయుధాలన్నీ తన బట్టల మూటలో భద్రపరిచాడు. ఆ మూటలో ఉన్న కత్తులు, తీవ్రవాదుల దగ్గర సంపాదించిన తుపాకులు అందులోనే ఉన్నాయి. అందువలనే పాత్రో తలకి గట్టి దెబ్బ తగిలింది. అంతలో పాత్రో కుటుంబం ఆకాశధారలో మునిగి వస్తున్నారు. పాత్రో కూడా వెళ్ళి ఆకాశధారలో స్నానం చేసి వచ్చాడు. మీకు మతి లేదా? జేబులో కాగితాలు నోట్లు ఇవ్వకుండా వెళ్ళిపోయారు గాభరాగా అంది పాత్రో భార్య శశికళ. ఏం కావులే,
అంటూ ప్లాస్టిక్ కవర్లో చుట్టిన కాగితాలు నోట్లు చూపించాడు పాత్రో. తెలివికేం తక్కువ లేదు. ముసిముసిగా నవ్వుకుంది శశికళ. నవ్వుతున్నదల్లా ఆశ్చర్యంతో టక్కున ఆగిపోయింది. ఆమెకి ఎదురుగా కొంత దూరంలో ఆంజనేయస్వామి గుడి దాటి ఉన్న మెట్ల పక్కన గట్టు మీద స్త్రీ ఒక ఆమె గుక్కపట్టి ఏడుస్తున్న పాపని బుదిరించలేక నానా అవస్థలు పడుతోంది. ఆమెను చూసి శశికళ కళ్ళు గతుక్కుమంది. నవ్వుతున్నదల్లా ఆశ్చర్యంతో అవాక్కయింది. ఆమెని ఎక్కడో చూసింది. ఎక్కడా? ఆమె కళ్ళు క్రోధంతో కసిగా చూసే ఆమె నయనాలు చూస్తుంటే శశికళకి ఎక్కడో పరిచయం ఉన్నట్టే అనిపించింది. ఏవండి, ఆమెను చూడండి, ఆమె మనకు తెలిసినవిళ్ళ లేదు అంది శశికళ. ఊరుకో, నాకు తెలియని వాళ్ళు నీకెలా తెలుస్తుంది? బహుశా నాకు తెలియని నీ ఫ్రెండ్ ఏమో నవ్వుతూ అన్నాడు పాత్రో. మా ఫ్రెండ్ కాదు, ఇక్కడే ఎక్కడో చూశాను. మనం ఈ ఊరు వచ్చాకే ఎక్కడో ఈవిడ్ని చూశాను అంది శశికళ. ఈమెనే అనే మాటేంటి? ఎంతో మందిని చూసుంటావు, అందులో ఈవిడ ఉండొచ్చు అంటూ పద పద, గుడికి ఆలస్యం అవుతుంది తొందర చేశాడు పాత్రో. ఆంజనేయస్వామి గుడి దాటి ముందుకు నడక సాగించారు పాత్రో కుటుంబం. మెట్లెక్కుతోందే గాని ఎదురుగా పాపతో కూర్చున్న ఆమెనే గమనిస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శశికళ. మెట్లెక్కి వస్తున్న పాత్రో కుటుంబాన్ని చూసింది ఆమె. మెట్లెక్కుతూ తననే గమనిస్తున్న పాత్రో భార్య శశికళని చూసి చటుక్కున తల మీద నుంచి చీర నిండుగా కప్పుకుంది మోనిష. పిచ్చిదాన్లా నటిస్తూ పాత్రో కుటుంబం వండుకున్న అన్నమంతా కలగా పులకం చేసినప్పుడు పాత్రో భార్య మొహంలోకి తీక్షణంగా చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ తను చేసిన గలాట గుర్తుకొచ్చింది మోనిషాకి. కొంపదీసి తనని గుర్తుపట్టలేదు కదా? పక్కనే కూర్చున్న గ్యాంగ్ లీడర్ చెవిలో చెప్పింది మోనిష. నిన్ను గుర్తుపట్టడం కష్టం, నువ్వు భయపడకు. నీ బెదురు చూపులే ఎదుటివారికి నువ్వెవరో గుర్తు చేస్తాయి నెమ్మదిగా చెప్పాడు గ్యాంగ్ లీడర్. పాత్రో కుటుంబం వారిద్దరినీ దాటుకుంటూ వెళ్ళిపోయింది. కింద ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉన్న జాకబ్ తన మూట భుజాన వేసుకుని దుప్పటి చుట్టూ కప్పుకుని మెట్లెక్కి గ్యాంగ్ లీడర్ మోనిషా కూర్చున్న దగ్గరకు వచ్చాడు. భక్తులు ఎవరి ధ్యాసలో వాళ్ళు మెట్లెక్కుతున్నారు. గోవిందా గోవిందా అంటూ గుంపులు గుంపులుగా వెళుతున్నారు. గరిడీలు ఒకదాని వెంట ఒకటి ముందుకు సాగిపోతున్నాయి. సరిగ్గా అప్పటికి 8 గంటలు కావస్తోంది. ఎండ తీవ్రమైంది. అయితే మెట్ల మార్గంలో అటూ ఇటూ ఉన్న ఎత్తైన చెట్ల వలన ఎండ వేడి నడుస్తున్న భక్తులకు తగలడం లేదు. యాచకుడిలా అందర్నీ దానం చెయ్యండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అంటూ యాచిస్తూ గ్యాంగ్ లీడర్ మోనిషాల దగ్గరకు వచ్చాడు జాకబ్. తమని ఎవరూ గమనించడం లేదని అక్కడ ఆగాడు. యాచిస్తున్నట్టు సిల్వర్ పాత్ర వారి ముందు ఊపుతూ అన్నాడు జాకబ్. అక్కడ ఓ ఆడమనిషి చనిపోయింది. ఆ శవాన్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి పోలీసులు వస్తారు. మనం ఇక్కడే ఉండడం మంచిది కాదు. మధ్యాహ్నం వరకు ఎక్కడో గడపాలి చెప్పాడు జాకబ్. జేబులో చిల్లర తీస్తూ నువ్వు ముందు పద, మేము వెనకొస్తాం. పైన భక్తుల కోసం షెడ్లుంటాయిగా, అక్కడ కూర్చుందాం చెప్తూనే రూపాయి నాణెం తీసి జాకబ్ జోలిలో వేశాడు గ్యాంగ్ లీడర్. ఈ కుర్ర కుంకని ఎంతసేపు ఉంచుకోవాలి? బుదిరించలేక చస్తున్నాను అంది మోనిష. ఆ సరికే జాకబ్ దారిలో కనిపించిన భక్తులను అందరినీ దానం చెయ్యమంటూ యాచిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. దేవాలయంలో దర్శనం ముగించుకుని మధ్యాహ్నం అందరం అన్నదానంలో కలుస్తాం. అక్కడ భోజనాల దగ్గర ఆలోచిద్దాం. వీలైతే భోజనాల దగ్గరే పాపను విడిచిపెట్టేద్దు గాని అన్నాడు గ్యాంగ్ లీడర్. మరికి ఆలస్యం దేనికి? చందనస్వామి దర్శనానికి వెళ్ళొచ్చేద్దాం అంది మోనిష. తీవ్రవాదిని వెతుకుతూ వెళ్ళిన పాండే మనకి ఏదైనా మెసేజ్ ఇస్తాడు, అది విని గుళ్ళోకి వెళ్దాం చెప్పాడు గ్యాంగ్ లీడర్. మీకలాగే ఉంటుంది. ఈ పాపని ఎత్తుకొచ్చిన సంగతి ఎవరైనా గుర్తుపడితే మన గతి గోదారే అవుతుంది. ఎంత భయపడి చస్తున్నానో అంది మోనిష. దీనికంటే మనకి పీకల మీద కత్తి ఆ తీవ్రవాదుల విధ్వంసం. దాన్ని ఆపాలి. ఆపితేనే మన పథకం నెరవేరుతుంది. వాడిని గుర్తించకపోతే మన పథకమే కాదు, మనం కూడా ఏమవుతామో మనకే తెలీదు చెప్పాడు గ్యాంగ్ లీడర్. పదండి పదండి, పదే పదే ఈ విషయం చెప్పి నన్ను హడలుగొట్టేస్తున్నారు, పదండి అంటూ ముందుకు నడిచింది మోనిష. ఆంజనేయస్వామి గుడి ఆకాశధార దాటి నెమ్మదిగా నడుచుకుంటూ సత్సంప్రదాయ దుస్తుల్లో ఉన్న బ్రాహ్మణుడు ఆయాసంతో రొప్పుతూ గ్యాంగ్ లీడర్ మోనిషాల పక్కకొచ్చి నిలబడ్డాడు. పాప ఏడుస్తోంది, బుదిరించమ్మా అన్నాడు ఆ వ్యక్తి. అచ్చమైన హిందువులా తయారైన తీవ్రవాది అతడు. చటుక్కున వెనక్కు తిరిగింది మోనిష. నుదుట విభూది దిద్దుకుని చూడముచ్చటగా ఉన్న బ్రాహ్మణ యువకుడు దృఢకాయంతో ఉన్నాడు. యవ్వనంతో ఉన్న ఆ యువకుడు మెట్టెక్కలేకపోతున్నాడు. నిండు చూలాలు తనెన్ని అవస్థలు పడింది. నవ్వుతూ చూశాడతను. తను నవ్వింది మోనిష. ఇదిగో ఈ అరటిపండు పాపకి పెట్టమ్మా,
ఆకలికేనేమో ఏడుస్తోంది అన్నాడతను. ఎక్కడో చూసిన గుర్తు. నిజమే, ఉదయం తొలి పావంచ దగ్గర నిలబడినప్పుడు కొబ్బరికాయల వ్యాపారి రామయ్యమ్మ తమ దగ్గర కొబ్బరికాయలు కొనమని వచ్చినప్పుడు తమ పక్కనే నిలబడ్డ అతన్ని తను చూసింది. అతనే తమతో పాటు ఈ మెట్ల మార్గంలో నడిచే వచ్చాడు. తమ కంటే ముందొచ్చి ఇప్పుడు వెనకబడ్డాడు. మెట్లెక్కలేక ఎక్కడో మెట్ల మీద చతకిలబడి ఉంటాడు. కొబ్బరికాయల వ్యాపారి తనని గుర్తుపడుతుందేమోనని ఆందోళన, భయంతో ఇతన్ని చూసినా అంతగా పట్టించుకోలేదు. కానీ ఒకసారి చూస్తే గుర్తుండిపోయే రూపం. ఆ క్షణం ఎంత టెన్షన్ పడింది. ఎదురుగా వచ్చి నిలబడిన రామయ్యమ్మ కూడా తనని గుర్తించలేకపోయింది. ఇన్నాళ్ళు ఈ 6 నెలలు వీళ్ల ముందే పిచ్చిదానిలా తిరిగిన తనని గుర్తించలేకపోయింది. అప్పుడు ఆ క్షణం హాయిగా ఊపిరి పీల్చుకోబట్టే ఈ 1000 మెట్లు అలవోకగా ఆనందంగా ఎక్కగలిగింది. ఆ యువకుడు మోనిషాని గ్యాంగ్ లీడర్ని దాటుకుంటూ ముందుకు మెట్లెక్కుతూ వెళ్ళిపోయాడు. మోనిషా గ్యాంగ్ లీడర్ ఇద్దరూ నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ మెట్లెక్కుతున్నారు. వారికి కొంచెం దూరంలో జాకబ్ యాచకుడిగా, అతని వెనకే తీవ్రవాద యువకుడు పరమ హిందుత్వం మూర్తీభవించిన వ్యక్తిలా, ఆ వెనకే సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన భార్యాభర్తల్లా మోనిషా గ్యాంగ్ లీడర్ కొండమెట్లు ఎక్కుతున్నారు. వీళ్ళందరికీ ముందు పాత్రో కుటుంబ సభ్యులు వడివడిగా మెట్లెక్కుతూ కూలీ మనిషిని అనుసరిస్తున్నారు. ఇంతలో 4-5 పోలీసులు ఎదురుగా మెట్లు దిగుతూ కిందకొస్తున్నారు. పోలీసులు అంత గాబరాగా వస్తున్నారే? పాత్రో కూలి మనిషిని అడిగాడు. అదిగో బాబు, అదే కొండ బస్ స్టాండ్. దిగువ నుండి బయలుదేరి వచ్చిన కొండ బస్సులు ఆగేది అదిగో అక్కడే. మనం అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర శవం చూశాం కదా, అక్కడికే ఈ పోలీసులు వెళ్తున్నారల్లే ఉంది చెప్పిందామె. మెట్లెక్కుతూ పక్కనే ఉన్న గుడి చూసి ఆగాడు పాత్రో. ఇంకా కొంచెం మెట్లే ఉన్నాయి. ఆ మెట్లకు పైన తార్ రోడ్డు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్క గుడి, మరో పక్క పెద్ద భవనం కనిపిస్తున్నాయి. ఈ గుడెవరిది అడిగాడు పాత్రో. సత్తెమ్మ గుడి చెప్పింది కూలి మనిషి. సత్తెమ్మ? ఆశ్చర్యంగా అంది శశికళ. సత్తెమ్మ, పాదాలమ్మ అని 2 అమ్మవార్లు, శక్తమ్మ తల్లులు చందనస్వామిని దేవాలయాన్ని అహర్నిశలు కాపలా కాస్తూ ఉంటారని అంటుంటారు. ఏడాదికొకసారి ఈ అమ్మవార్లకు గ్రామస్తులు ఘనంగా పండుగ చేస్తారు. నిత్య పూజకు, ధూపదీప నైవేద్యాలకు స్వామి ఆలయం నుండి రసవర్గాలవి పంపిస్తారు. ఇక్కడ పూజారులు కూడా దేవస్థాన ఉద్యోగులే చెప్పింది కూలి మనిషి. ఆ భవనం అడిగింది శశికళ. మనం దేవాలయం దగ్గరకు వచ్చేసాం. అదిగో చూడండి, ఆ పైన గాలిగోపురం కనిపించట్లేదు? ఈ భవనంలో అన్నదానం చేస్తుంటారు. చందనస్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు నిత్యం ఈ బిల్డింగ్లోనే భోజనాలు పెడతారు చెప్పిందావిడ. ఉచితంగానే అంది ఆశ్చర్యంగా పాత్రో తల్లి. అవునమ్మా, భక్తులు ఇచ్చే భూరి విరాళాల ద్వారా వచ్చే వడ్డీతోనే నడిపిస్తున్నారు చెప్పింది కూలి మనిషి. మెట్లెక్కి రోడ్డుపైకి చేరుకున్నారు పాత్రో కుటుంబ సభ్యులు. అమ్మయ్యా అనుకున్నారు అందరూ. అప్పటికే తీవ్రవాది కూడా బస్టాండ్కు చేరుకున్నాడు. ఇంతలో కొండ బస్సు దిగువ నుండి వచ్చి స్టాండ్లో ఆగింది. అదే సమయంలో పోలీస్ వ్యాన్ అక్కడికొచ్చి ఆగింది. అందులో నుండి బిలబిలమంటూ పోలీసులు సాయుధులై దిగారు. మెట్ల మార్గం దగ్గరికెళ్ళి పోలీసులందరూ నిటారుగా నిలబడ్డారు. మెట్ల మార్గంలో కొండపైకొస్తున్న భక్తులందరినీ తనిఖీ చేయడం ప్రారంభించారు. సత్తెమ్మ గుడి దగ్గరకు చేరుకున్నారు. గ్యాంగ్ లీడర్ మోనిషా, వారికి కొంచెం ముందున్నాడు జాకబ్. మెట్ల దగ్గర పోలీసులు గుమిగూడి ఉండడం చూసిన జాకబ్కి ముచ్చెమటలు పోశాయి. జాకబ్కి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ సరికే గ్యాంగ్ లీడర్ మోనిషా కూడా జాకబ్ పక్కకు చేరుకున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అదే క్షణంలో గ్యాంగ్ లీడర్ జేబులో సెల్ గుక్క తిప్పుకోకుండా అరుస్తోంది. శ్రీ ఇందూ రమణ గారి భైరవవాక నవల ధారావాహిక 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు సరిగ్గా ఇదే సమయానికి, అంటే సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు వస్తుంది. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.